ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. మరి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్యం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని కృపను పొందటం ఎలా అనే విషయాల్ని ధ్యానించుకుందాం. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఎక్కువ కృపనిచ్చును అని రాయబడి ఉంది. కృప అంటే ఏంటి అనే విషయాలను మనం ధ్యానించుకుందాం. కృప అంటే ఒక మనిషి దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క మహిమలను తాను పాత్రుడు కాకపోయినప్పటికీ దాన్ని పొందుకోవటం. అంటే అర్హత లేని వారికి ఆశీర్వాదాలు రావటం. నిజానికి దేవుని కృపను పొందటానికి మనిషికి ఏ అర్హత లేదు. ఎందుకంటే మనిషి అనేకమైన తప్పిదాలకు, పాపాలకు బానిసలై ఉంటున్నారు. నువ్వు ఈ లోకానికి రాకమునుపే నిన్ను క్షమించాలని దేవుడు నిర్ణయించుకున్నారు. అందుకే పుట్టక మునుపే దేవుడు నీ పాపాలకు సిలువలో తగిన వెలను చెల్లించాడు. ప్రియులరా, యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే దేవుడు అధికమైన కృపనిస్తున్నాడు అని వ్రాయబడి ఉంది. ప్రియులరా, కొంచెం కృప కాదు, కావలసినంత కృప కాదు, అధికమైన కృపనిస్తున్నాడు అని వ్రాయబడి ఉంది. మరి దేవుడిచ్చేటువంటి ఆ అధికమైన కృపను మనం ఎలా పొందుకోవాలి? ప్రియులరా, కృప అనేది మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలి అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవేమిటో ఈరోజు పరిశీలిద్దాం. ప్రియులరా, హౌ కెన్ ఐ రిసీవ్ దట్ గ్రేస్ ఇన్ మై లైఫ్? అట్టి కృపను నేను ఎలా పొందగలను అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మన జీవితంలో మనం కృపను పొందుకోవటానికి 6 సందర్భాలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. 6 సందర్భాలేనా అంటే ఇంకా అనేక విషయాలు ఉండవచ్చు, కానీ నేను 6 అంశాల ద్వారా చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో ఒకటి, కృపకి ఒక ట్విన్ బ్రదర్ ఉన్నాడు. ఎవరండి అని ఆశ్చర్యపోకండి. కృపా సత్యములు కలుసుకొనినవి అని కీర్తనలు 85:10లో ఉంది. చూద్దామా ఆ మాట? కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఇంకా కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక భార్యాభర్తలు ఉన్నారు, వారికి ఒక బిడ్డ పుట్టాడు. ఎవరి పోలికలు వస్తాయో చెప్పండి? కొన్ని మదర్ పోలికలు వస్తాయి, కొన్ని ఫాదర్ పోలికలు వస్తాయి. అంటే టోటల్గా తల్లిదండ్రుల యొక్క పోలికలు పిల్లల్లో ఎక్కువగా కనపడుతుంటాయి. అలాగే ట్రూత్ అండ్ గ్రేస్ రెండూ కలిసి ట్రూత్ గ్రేస్గా ఒక కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎవరండి అంటే ఆయనే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. జీసస్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ గ్రేస్. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను సువార్తలో ఉంది. క్రింద 14వ వచనానికి వచ్చేసరికి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. యేసుక్రీస్తులో సంపూర్ణమైన కృప, సంపూర్ణమైన సత్యము ఉంది. ప్రియులరా, మన జీవితంలో దేవుని యొక్క హెచ్చైన కృపను పొందుకోవటానికి ఒక అత్యున్నతమైన మార్గం ఏమిటంటే స్పీకింగ్ ట్రూత్, సత్యమును పలుకుట. సత్యాన్ని పలికినప్పుడల్లా కృప మనలను వెంబడిస్తుంది. ఇదొక ఫార్ములా. ట్రూత్ ఉన్న చోట గ్రేస్ వస్తుందని ఒక ఫార్ములా. ప్రియులరా, ఫార్ములా ఉంటే ఆ ఫార్ములాలో నెంబర్స్ పెడితే సొల్యూషన్ వస్తూ ఉంటుంది. ఫార్ములా అంటే ట్రూత్ అనేది ప్లేస్ని బట్టో కాలాన్ని బట్టో మారదు. నువ్వెప్పుడన్నా ఉండు, ఎక్కడికైనా వెళ్ళు, సత్యాన్ని వెంబడించు, కృప నిన్ను వెంబడిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఉదాహరణకు నోవహు గారి గురించి అందరికీ తెలుసు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, నోవహు అనే మనిషి దేవుని యొక్క కనికరమును, కృపను పొందాడట. నోవహు ఎలాంటి స్థితిలో కనికరమును, కృపను పొందాడు అంటే, ఆ కాలంలో దేవుడు ఈ ప్రపంచాన్నంతా నాశనం చేయాలనుకున్నాడు. ప్రపంచమంతటిని, అంటే ఏ జీవజాలాన్ని, ఏ జంతువుని, ఏ జీవుల్ని, ఏ పక్షిని, ఏ ఒక్క మనిషిని కూడా బ్రతకనివ్వకూడదని దేవుడు నిర్ణయించుకొని భూమి మీద జలప్రళయాన్ని రప్పించి అందరినీ చంపాలనుకున్నాడు. అలాంటి సమయంలో నోవహు దేవుని యొక్క కృపను పొందుకున్నాడట.
ఏంటండి, దేవుని యొక్క కృపను పొందుకున్నాడట. ఎలాగండి అంటే దేవుని ద్వారా తనకు తెలిసిన సత్యాన్ని, అంటే జలప్రళయం వస్తుందనే సత్యాన్ని తాను నమ్మటమే కాదు, తాను నమ్మిన ఆ సత్యాన్ని నలుగురికి బోధించాడు. సో దేవుని యొక్క కృప చేత నోవహు ఆయన యొక్క కుటుంబాన్ని దేవుడు తప్పించాలని అనుకున్నారు. సో దేవుని యొక్క కృప చేత నోవహును ఆయన యొక్క కుటుంబాన్ని దేవుడు తప్పించాలి అనుకున్నారు. ఇదే సత్యమును అనుసరించుట ద్వారా దేవుడిచ్చేటువంటి కృప. ప్రియులారా, నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఇదే సత్యం. ఈరోజు మనమందరము దాన్ని బట్టే ఎంతో అతిశయిస్తూ ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. నిజమే, ఆ కృప ఎలా వచ్చిందండి? దేవుడు నిన్ను నన్ను చూసి కనికరపడటం ద్వారా మాత్రమే మనం పొందుకున్నాం. ఈ సత్యాన్ని మనం విశ్వసించినట్లయితే ఇదిగో నోవహులా మనం కూడా దేవుని రాకడ రాబోతుందనే సత్యాన్ని వెల్లడించాలి. ప్రకటిస్తున్నావా ఆ సత్యాన్ని? నాకెందుకులే అని ఊరికే ఉండిపోతున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. ఆ సత్యాన్ని మనం పట్టుకొని ఉన్నప్పుడు, దాన్ని వెల్లడిపరుస్తున్నప్పుడు ఆ యొక్క సత్యం ద్వారా కృప మన జీవితంలో మనం అనుభవించేలా దేవుడు చేస్తాడు. అందుకే ఒక దైవజనుడు పాడుతున్నాడు, కృపలను తలంచుచు మహిమను చాటుచు దేవా నిన్ను గూర్చి చాటి చెప్పేదా. సో సత్యమును మనం వెంబడించినట్లయితే దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతాం. ఇది మొదటి అంశము. మరి ఒక అంశంతో మరొకసారి మనం కలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, నమ్మదగిన వాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. గడిచిన కాలమంతా కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. చేసినటువంటి మేలులకు వందనాలు ప్రభా, చేయబోతున్నటువంటి కార్యములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఇదిగో నాయన, ఈ దినమున నాయన నా తండ్రి కృప, నీ నాయన దేవుని యొక్క కృపను ఎలా పొందుకోవాలి అని పరిశుద్ధ గ్రంథమును నాయన అయ్యా మీ యొక్క కృపను పొందుకొనుటకు నాయన మేము ధ్యానించి ఉండగా నాయన ఇదిగో నాయన సత్యమును అనుసరించమని చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా నిజమే నాయన, నా తండ్రి ప్రభా, నోవహు అయితే నాయన సత్యమును వెంబడించినప్పుడు, సత్యమును బోధించినప్పుడు నాయన మీ యొక్క కృపను పొందుకొని నాయన నా తండ్రి తన కుటుంబాన్నంతటినీ రక్షించుకోగలిగాడు ప్రభా. నిజమే నాయన, మా అందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మారాడు ప్రభా. నిజమే నాయన, సత్యమును మేము వెంబడించినట్లయితే నీ యొక్క కృపను మేము పొందుకుంటాం ప్రభా. ఈ దినమున నాయన నా తండ్రి మేము కూడా సత్యమును వెంబడించి సత్యమును బోధించి నాయన మీ యొక్క కృపను పొందుకోవటానికి సహాయమును అనుగ్రహించుమని సమస్తము నాయన నా తండ్రి మీ చేతులకు అప్పగించుకొని చుండగా సమస్తము మీ చేత ప్రకారము జరిగించుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదించుకొనుచు యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి ప్రార్థన మనవులనియు అడిగి వేడుకొని సాగిలపడి గోజాడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.